ఇది రికార్డ్ టైంలో కంప్లీట్ చేస్తే దేశంలో అక్టోబర్ 3 నాడు మహాప్రస్థానం ఫౌండేషన్ చేసిన వాళ్ళు చెప్పారు జరిగింది. 143 రోజులు టైం ఉంది శివరాత్రి డేట్తో సహా చెప్పడం జరిగింది. ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పి దాంట్లో భాగంగానే సరే మొదటి 2 నెలలు మాకు సైట్ చదవడము, తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ దీనికి వెళ్ళాలి ఈ ప్రాసెస్ అయిపోయింది. వాస్తవానికి గడిచిన 45-50 రోజుల నుంచి మాత్రమే సీరియస్గా పని నడుస్తుంది. మొదలు 4.5 కోట్లతో నడుపుకొని ప్లాన్ చేసినాం. లాస్ట్కి వచ్చే వరకు 10.5-11 కోట్లకు వచ్చింది. ఈ మొత్తం ఫస్ట్ 4 acres అనుకున్నాం, తర్వాత 4 ఎకరాలు చేసినాం. దాని తర్వాత మిగతా ఒకటి యాడ్ చేసుకున్నాం. అంటే ఇది నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్లో మహాప్రస్థానాన్ని ప్రజలు మర్చిపోయే విధంగా చేద్దామనే ఒక ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమం. ఆ తర్వాత ఇంకొక 2 అడుగులు ముందుకేసి గ్రీన్ క్రిమటోరియంస్ అంటే వాతావరణ కాలుష్యానికి కాకుండా అనుకూల వాతావరణానికి ప్రజలకు మంచి సౌకర్యం కలిగించాలని ఒక ఆలోచనతో గ్రీన్ కాన్సెప్ట్ తీసుకొని గ్రీన్ క్రిమటోరియం స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ క్రిమటోరియంస్ ఈరోజు భారతదేశంలో పంజాబ్లో 2 ఉన్నాయి, అమృత్సర్లో 1 ఉన్నాయి, ఇంకొకటి ఇక్కడ పంజాబ్లో, హర్యానాలో 2 ఉన్నాయి. ఈ మనది 5వ గ్రీన్ క్రిమటోరియం దేశంలో. దక్షిణ భారతదేశం లేదు. దాంతోపాటు వాళ్ళకన్నా ఇంకొక అడుగు ముందేసి వాళ్ళు అక్కడ కరెంటు వాడతాం, ఇక్కడ మాత్రం కరెంటు బదులు సోలారే వాడతాం. అంటే మొత్తం టోటల్ అన్ని రకాల గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి దేశంలో మొట్టమొదటి మనది అవుతుంది. అందరూ టైం గురించి భయపడ్డారు, కానీ ఇక్కడ ఇంజనీర్లు కానివ్వండి, ప్రత్యేకంగా యువకుడు అందరూ ఈ లాస్ట్ 50 రోజుల నుంచి వెళ్ళి ఈ గారిని కూడా పిక్చర్లు తీసుకొచ్చినాక అందరిని నింటి పడుకుని కోఆర్డినేట్ చేసి ప్రాపర్ చేస్తుంది. ఆ పిల్లవాడు కూడా ఆయన 2 కిలో 3 కిలో తగ్గినట్టుంది. 4.5 కిలో వెళ్తుంది. కంట్రాక్టర్ మిగతా అందరు సహకరిస్తున్నాం, లేబర్ కానీ కాంట్రాక్టర్ కానీ మిగతా అన్ని రకాలు సహకరిస్తున్నాం. ఈ 11 కోట్లు అనేది మట్టి లెక్క లేకుండా మట్టికి ఛార్జ్ చేస్తలే, మట్టికి బిల్ రాస్తుంది. అది ఆఫీసులో నుంచి పర్మిషన్ తీసుకున్నాం, ఎందుకంటే బయట ఎక్కడ దొరికే పరిస్థితి టైం లేదు తీసుకున్నాం. దానికి కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. ఇంకొక 5-6 రోజులకి మట్టి పని కూడా అనుకున్న సమయానికే 26 శివరాత్రి నాడు ఇనాగరేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఇనాగరేషన్ అయిపోయింది. మంచిర్యాల మరొకసారి రాష్ట్ర చరిత్ర కాకుండా దేశ చరిత్రలో కూడా గ్రీన్ క్రిమటోరియం, టోటల్లీ గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ మహాప్రస్థానాన్ని మంచిర్యాల మొదలు పెడుతున్నాం. సో వచ్చే రానున్న సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు ఈ కాన్సెప్ట్ తీసుకొని అందరు స్టార్ట్ అయితే మీరు చూడండి. సో మార్గదర్శనం మంచిర్యాల ఈ డేట్లో కంప్లీట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరుగుతుంది, ప్రజల అవసరాలు ఎట్లా తీరుస్తాం, ప్రజల అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి, అవసరాలు మాకు అవసరం, ప్రజలకు అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మేము కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో ఎవరు వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా, కట్టెల కాలంలో పెట్టినా, ఇంకేం చేసినా, ఏం చేసినా ఇది ఆగదు. ఒక లక్ష్యం ప్రకారం చేసుకుంటూ పోతాం. లక్ష్యం నెరవేరేదాకా మాకు ఏం కనబడేది, లక్ష్యం తప్ప మా ఇటుపక్క అటుపక్క ఏం కనబడేది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్లు బీజేపీల పరిస్థితి. ఇక్కడ మమ్మల్ని ప్రజలు మర్చిపోయినారు. ఆయనతో మా కార్యకర్తల నాయకులు కూడా మర్చిపోతారని భయం కొద్ది అక్కడక్కడ ఎక్కడో కనబడాలి. కాబట్టి ఈ ప్రెస్ మీటో ఆ ప్రెస్ మీటో నలుగురు కలిపి రోడ్డు మీద కూర్చుని కార్యక్రమాలు చేస్తాను తప్పితే ప్రజలే అసహించుకునే స్టేజ్కి వచ్చినారు. ఇటువంటి కార్యక్రమాలు కూడా అడ్డుకుంటారని అసహించే స్టేజ్కి వచ్చాను. వాళ్ళ పేర్లు చరిత్ర లేకుండా చేసి నేను చేసిన అవసరం ప్రజలే చరిత్ర లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చాను. చరిత్రలో పేరుండే అనేది వాళ్ళ గడిచిన 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేసిన వాళ్ళందరూ ఒకసారి చూసుకోవాలి. మా పేరు దేనికి చరిత్ర రాయాలని చూసుకోవాలి. నేను అంతకంటే ఎక్కువ నేను వాళ్ళ గురించి మాట్లాడి నా టైం నా నోరు ఖరాబ్ చేసుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కూడా మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులు మంచిర్యాల జిల్లా ప్రత్యేక పార్టీ కార్యక్రమాలు ఏం తీసుకున్నా కూడా రాష్ట్రంలో నెంబర్ 1, దేశంలో నెంబర్ 1, మెంబర్షిప్లో మంచిర్యాల నియోజకవర్గం దేశంలో నెంబర్ 1. ఇట్లా పార్టీ కార్యక్రమాలు ఏదైనా కూడా నెంబర్ 1 ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిండ్రు. దానికి పునాది రాయి 9 ఆగస్టు 2020 ఇంద్రవెల్లి మహాసభ ద్వారా, దళిత గిరిజన మహాసభ ద్వారా ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పునాది ఇవ్వడానికి కూడా కారణం మంచిర్యాలే. అప్పటి పిసిసి అధ్యక్షులు ఇలా ముఖ్యమంత్రి గారు ఆ సభ బాధ్యత నాకు అప్పచెప్పారు. దానికి మంచిర్యాల జిల్లా నియోజకవర్గాన్ని మంచిర్యాల జిల్లా ఎంబడిన ఒక నమ్మకంతో, ధైర్యంతో తీసుకున్నాం. లక్ష అంటే లక్ష దాటి చూపించాం. ఆడికెళ్ళే పునాది పడ్డది. మళ్ళీ బట్టిగారి పాదయాత్ర 32 రోజుల పాదయాత్ర మార్చి 16 నాడు స్టార్ట్ అయింది. ఏప్రిల్ 14 నాడు ఇక్కడ కరీంనగర్ సభతోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని ఇక్కడి నుంచే నస్పూర్ వేదికగా శంకరావంపూర్ నుంచి పూర్తి కంప్లీట్ చేయడం జరిగింది. సో అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి, కాంగ్రెస్ పార్టీ పోటీ ఇవ్వడానికి కూడా ఈ జిల్లానే కారణం, ఉమ్మడి జిల్లానే కారణం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చినాక కూడా మంచిర్యాల నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. మొదటి 5-10 నియోజకవర్గాలు పెడతారు. అది ఉత్సవశాత్తు మొదటి 3-4 ఉన్నాయి. ఇవాళ అందరి సహకారం, ఇక్కడ ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా ఇంట్లో కూడా మొదటి నెంబర్ 1 వచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజలు ఎప్పుడు ఎన్నికల్లో చెప్పినవి చేయరు. 4-5 ఏళ్ళ తర్వాత ఎన్నికల ముందు కాగితాలు తీసుకొచ్చి ఫోటోల మీద పాలాభిషేకాలు చేస్తారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ పాలాభిషేకాలు కాగితాల మీద నమ్మదు. సీయింగ్ ఇస్ బిలీవ్ అనేది నమ్ముతుంది. వాస్తవానికి కనబడాలి, చేసేది కనబడాలి. చెప్పినవి కాకుండా చెప్పని, ఎన్నికలకు సంబంధం లేకుండా చెప్పింది చాలా సమస్యల పరిష్కారం జరిగింది. ఇదే పరిష్కారం చేసిన దశలో అన్ని ప్రయాణం సాఫీగా నడుస్తుంది. అంటే సాఫీగా ఎప్పుడు నడవదు. ఎందుకు నడవదంటే ఈ అపోజిషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా చేయరు, చేసిన వాళ్ళు చేయకుండా వాళ్ళ తిప్పలాలు పడతారు. కానీ ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది, ప్రజలు ఎలగొట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఖచ్చితంగా రేపు ఈ నియోజకవర్గం మీరు చూడండి. స్థానిక సంస్థలు, లోకల్ బాడీ ఎన్నికలు, అంటే గ్రామీణ ప్రాంత ఎన్నికలు కానీ, కార్పొరేషన్ కూడా అవుతుంది, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ఈ ఎన్నికలల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడున్న సమయానికి మధ్యలో ఆ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు కనబడుతుంది. మంచిర్యాల నియోజకవర్గం కానీ, మంచిర్యాల జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, రాష్ట్రం కూడా కనబడుతుంది. ఇన్ని పథకాలు చేసిన ప్రభుత్వం గడిచిన 40 సంవత్సరాలు నాకు తెలుసు. ఒక సంవత్సరం మీద 2 నెలల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని రకాల పథకాలు చేయలేదు. సరే, పథకాలు చాలా పెద్దగా తీసుకున్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఒక పథకం చేస్తానికి టైం పడుతుంది. 4-5 ఒకసారి తీసుకునే వరకు ఎగ్జిక్యూషన్లో ఫీల్డ్ లెవెల్ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు కూడా మెల్లమెల్లగా అధిగమించుకుంటూ పూర్తి 100% చెప్పిన ప్రతి మాట చేసుకుంటూ, దాంతోపాటు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ రాజ్యం కాదు, ఇది ప్రజల రాజ్యం, ప్రజలు తెచ్చుకున్న రాజ్యం, ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం. కాబట్టి ప్రజలను మంచి చెడులను చూసుకుంటూ దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనార్టీలు, అన్ని కులాలను, మతాలను, జాతులను కలుపుకొని పోయే కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటూ వస్తుంది. మా ధ్యేయం అదే, మా లక్ష్యం అదే. అది లక్ష్యం దిశగా పోతుంది. నాకు తెలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వాళ్ళకు వీళ్ళకలా సగం మంది అభ్యర్థులు కూడా దొరకరు. ఆ పరిస్థితి ఇక వాళ్ళు జరుగుద్దని టెన్షన్ పడతాను, లెక్కలేస్తాను. నిన్న చెప్పిన లెక్కల గురించి నేను చెప్పాను, చాలా లెక్కలు చెప్పాను. 54,000 కోట్లు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఇంకెన్ని ఇవ్వాలని చెప్తాను. తీయాల్సి రమ్మని చెప్పండి. ఎక్కడికంటే ఏ ప్రాంతంలో చర్చకైనా సిద్ధం. హైదరాబాద్లో, మంచిర్యాలలో, ఢిల్లీలో ఎక్కడికి రమ్మని వస్తా చర్చకు. కాగితం తెచ్చుకొని, పెన్ను తెచ్చుకొని, నా ఎంబడి మనిషి కూడా అవసరం లేదు. రమ్మని చెప్పుకుని చర్చ. నేను లెక్కలు చెప్తాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను చెప్పుకుంటూ, నేను అడిగే ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పండి. ఆ సమాధానాలు వాళ్ళు చెప్పగలిగితే ఒప్పుకుంటాను నేను. ఇట్లా మేము సంవత్సరంలో 54,000 అప్పు పడితే వాళ్ళు 10 సంవత్సరాలు 6 లక్షల కోట్లు అప్పు పడరు ప్రజలు.
ఒక్క ఈ తాళ్ళు తప్ప మీదనే మొత్తం ఈ రాష్ట్రంలో 75,000 కోట్లు దోసి పారిపోయింది. ఏడవైన 75,000 కోట్లు ఇవ్వని జేబులో పోయినాయి పైసలు. అవి కనబడతలేవు మీకు. ఒక్క ఈ నియోజకవర్గంలో 9 సంవత్సరాల్లో 540 కోట్లు అనుకుంటా, దాదాపు 54 సంథింగ్ మొత్తం మీద ఒక్క ఈ నియోజకవర్గం 540 కోట్లు దోసి పారేసింది. అంటే దోసులు అంటే అది ప్రభుత్వానికి పోలే, కాళ్ళు తప్ప పేరు టేబుల్ కిందకి వెళ్ళిపోయినాయి. ఎవరు తిన్నాడు? ఎమ్మెల్యేలు తిన్నారా, నాయకులు తిన్నారా, లేకపోతే వాళ్ళ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎవరు తిన్నాడు? ఏమైనా పైసలు రైతుల రక్తం జలగలెక్క పీల్చుకున్నారు. కనీసం జలకన కరికరం ఉంటుంది, దాని కడుపు నిండా గిడిచిపెడుతుంది. ఈ కొడుకులు మొత్తం ఏ పరిస్థితి తీసుకొచ్చిందంటే ఈ రైతు మొత్తం రక్తం పోయి కింద పడేదాకా అది గుంజుకున్నారు. వాళ్ళు ఇలా రైతుల గురించి మాట్లాడుతాను, వాళ్ళు ఇలా లోన్ల గురించి మాట్లాడుతాను, వాళ్ళు ఇలా ఈ రైతు భరోసా గురించి మాట్లాడుతాను, వాళ్ళ ఇళ్ళ గురించి మాట్లాడుతాను. మాట్లాడే హక్కు వాళ్ళకు ఉందా? వాళ్ళు ఏమి ఇచ్చింది? 3 ఎకరాల భూమి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ మేనిఫెస్టో ₹1,00,000 రుణమాఫీ ఎందుకు చేసింది? ఎప్పుడు చేశారు? ఇళ్ళన్నీ కట్టించారు. డబుల్ బెడ్రూమ్ 500 ఇస్తావరం కానీ కాన్స్టిట్యున్సీలలో నేను చెప్పింది కాదు, వాళ్ళ నాయకుడే చెప్పింది. ఆదిలాబాద్ జిల్లాలో 2-3 కాన్స్టిట్యున్సీలలో డబుల్ బెడ్రూమ్ ప్రజలు వాళ్ళు చేసిన నేను చెప్పలే కదా, మీ పత్రికలో చెప్పింది. లక్ష వసూలు చేశారు. అవి రాలే పీకలే. ఇక వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, మాట్లాడే హక్కు అయితే వాళ్ళకు లేదు. ఇక సరే ఉద్యమం ఇదా అని ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. తప్పకుండా ప్రజలు ఏ నిర్ణయం ఇచ్చినా మేము శిరసావిస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, ప్రజాస్వామ్యం ప్రకారం. ఇక ఇక్కడ చాలా పేర్లు పెడతారు. నాకు ఏ పేరు పెట్టినా కూడా నా లక్ష్యం ఒక్కటే, నన్ను నమ్ముకున్న ప్రజలకు పనిచేయడం. ఆ కార్యక్రమం వల్ల ఇక నాకు ఎన్ని పేర్లు పెట్టినా సంతోషం. ఎందుకంటే ఎన్ని పేర్లు పెట్టినా నా ఏదో పని చేసడానికి పేర్లు పెడతాను, పని చేయడానికి ఏం పేరు పెట్టాను. ఏదో కాయన్న చెట్టుకి బండలు కొడతారు, కాయలని చెట్టుకి బండలు ఎందుకు కొడతారు? సో కొడితే రాళ్ళు తయారు కొడుతుంది, వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, అందరు కొడతారు, ఇబ్బంది ఏం లేదు. ఎన్ని బండలు కొట్టినా రాళ్ళు అయితే కాలుతాం, కాయలు అయితే కాలుతున్నాయి కాబట్టి ప్రజలు హ్యాపీగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకా వాళ్ళు ఇంకేమేం చేసుకుంటూ చేసుకోవాలి, ఏం సమస్య లేదు. నేను చెప్పిన కదా లాస్ట్ టైం ఇక్కడ ఏదో ఇది గోదావరిలో పోయి ఈ పైజామాలు లేపుకొని మట్టి పోతానంటే నేను చెప్పిన, నువ్వు రా బాబా, నీకు తెలియదు ఇంజనీరింగ్ కానీ మీ ఇంజనీరింగ్ తెలిసిన తీసుకోరా, ఇక్కడ ఏమేమి రాస్తాను, ఏమేం చేస్తాను, మట్టి ఏమైనా రాస్తున్నావు, లెక్కలు రాస్తున్నావు, మట్టికి బిల్లు ఏమైనా పేమెంట్ చూసుకోమని చెప్పిన. ఇప్పటివరకు దిక్కు తెచ్చలేదు, 2 వారాలు అయింది. సో వాళ్ళ అడ్రస్లు గల్లంత అయిపోయింది. ఇవాళ వాళ్ళు వెంబడి వాళ్ళ కార్యకర్త లేరు, ప్రజలు అసలు లేరు. ఆయనతో ఎన్నుకున్న ఒకరిద్దరు మెల్లమెల్లగా జారుకుంటారు. లాస్ట్ కుక్కలు మిగులుతాం, ఇద్దరు మిగులుతామని భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇద్దరు కలిసే వీళ్ళ ప్రెస్ మీకు గాలి పంపిస్తాను, వాళ్ళ ప్రెస్ మీకు పంపిస్తాను. అందరు గాలి 5-6 ఉన్నారు, ఇటైనా గాలి అటైనా గాలి పరిస్థితి వచ్చింది. సో ఒక సంవత్సరానికి ఇట్లా అయితే ఇంకా 4 ఏళ్ళు ఇట్లా కలాలి. తప్పకుండా అన్నీ అనుకున్న ప్రకారం జరుగుతాయి. ఇది కూడా చెప్తాను పడండి, 27 డిసెంబర్ లాస్ట్ టార్గెట్. 27 డిసెంబర్ తర్వాత 27లో కొత్త శాంక్షన్ ఉండే, కొత్త పనులు ఉంటాయి. అన్నీ అప్పటివరకు కంప్లీట్ చేసి ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ లెక్క ఎన్నికలు వస్తేనే కాగితాలు తెచ్చి పాలాభిషేకాలు చేసి ఇది చేస్తాం, అది చేస్తాం. ఈ గోదావరి బ్రిడ్జ్ అని, లేకపోతే మా ఇంటి కూడా 100 ఫీట్ల ఫ్లైఓవర్ అని 3 సార్లు శాంక్షన్ లెటర్లు, 3 సార్లు పాలాభిషేకాలు అయిపోయినాయి. పాలు ఒడిచినాయి కానీ కాయాలు తినిపోయినాయి కానీ బయటకైతే పెట్టలేదు.